ఈ ఫోటోని నిజం చేయడానికి నాకు సంవత్సరం కాలం పట్టిందండి. హాయ్ అండి, నేను మీ జేసీ హోమ్స్ విజయవాడ. మనం ఈ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. కస్టమర్ పేరు వచ్చి ఆనంద్ గారు. ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత మేమంతా కూర్చొని ఒకరోజు డిస్కషన్ చేసుకుని అగ్రిమెంట్ అది రాసుకున్నామండి. జనరల్గా చాలామంది బిల్డర్లు అగ్రిమెంట్ అంటే 1-2 పేజీల్లో కంప్లీట్ చేసేస్తారు. కానీ మన జేసీ సంస్థలో 6-7 పేజీల అగ్రిమెంట్ ఉంటుంది. పిన్ టు పిన్ వివరంగా రాసి ఉంటుంది. ఎక్కడా డిస్కషన్స్ కానీ క్లాషెస్ కానీ రాకుండా చాలా పకడ్బందీగా రాసి ఇరు వర్గాలకి 2 కాపీలు ఇస్తాము. దాని తర్వాత మొత్తం ఆ పాత హౌస్ అంతా డిమాలిషన్ చేసేసి గ్రౌండ్ ఫ్లోర్కి మొత్తం క్లియర్ చేసేసాం. ఇందులో ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనకి సైట్లో ఆల్రెడీ పాతిళ్ళు ఉంటే దానికి సంబంధించిన అవశేషాలు ఏమీ భూమి పూజ నాటికి ఏమీ ఉండకూడదండి. కాబట్టి దగ్గరుండి జేసీబీతో మొత్తం అంతా ఖాళీ చేయించేసి రోడ్ లెవెల్కి ఓన్లీ సైట్ గ్రౌండ్ లెవెల్కి ఉండేట్టు మొత్తం క్లియర్ చేసేసాం. క్లియర్ అయిపోయిన తర్వాత బోర్వెల్ అని కూడా మాట్లాడి బోర్ ఇక్కడ 5 ఇంచ్ బోర్ వేయించాము. 5 ఇంచ్ బోర్లో కూడా మంచి నీరు చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి వాటర్. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలండి. అదేంటంటే, ఇది నాకు ఇదే ఒకటే రోడ్లో 4వ ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ ఫస్ట్లో రఫీ గారు అని చెప్పి ఆయన ఫ్రెండ్ హౌస్ ఒకటి మేము కంప్లీట్ చేసాం. ఆ ప్రాజెక్టు పని విధానం నచ్చి రఫీ గారు హాజీ గారి ఇంటి రిఫరెన్స్ ఇచ్చి ఆయన హౌస్ కంప్లీట్ చేసాం. అది 2వ ప్రాజెక్ట్. మా పని విధానం నచ్చి హాజీ గారు వాళ్ళ పక్కింట్లో ఉండే శ్రీనివాస్ గారికి రిఫర్ చేశారు. వాళ్ళ ఇల్లు కూడా చాలా అద్భుతంగా కంప్లీట్ చేసాం. వాళ్ళ ఇంటి నిర్మాణం చేసే విధానం అంతా నచ్చి వాళ్ళు ఆనంద్ గారికి రిఫర్ చేశారండి. ఇది ఆనంద్ గారిది ఒకటే రోడ్లో 4వ ప్రాజెక్ట్. ఇది ఇలాగా 1 by 1 రిఫరెన్స్ ద్వారా 1 by 1 ప్రాజెక్టులు వస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే నన్ను నమ్మి ఇంతమంది వాళ్ళ ప్రాజెక్టులు చెప్తున్నారు అంటే నేను సాధించిన అభిమానం ఇంత అంతా కాదండి. థ్యాంక్ యూ. నేను మీ జేసీ.